ఈ వీడియోలో మనం భౌతిక శాస్త్రంలోని ఒక ఆసక్తికరమైన ప్రయోగాన్ని ఊహించుకుందాం. మనం ఒక చిన్న యాత్రగా చంద్రుని పైకి వెళ్ళాం అనుకుందాం. అలా చంద్రుడి ఉపరితలం మీద కూర్చున్నప్పుడు మనతో పాటు 2 వస్తువులను తీసుకెళ్ళాం. ఒకటి ఇటుక, రెండవది పక్షి ఈక. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ రెండింటిని ఒకే ఎత్తు నుండి ఒకేసారి కిందకి వదిలేస్తే చంద్రుడి ఉపరితలాన్ని ఏది ముందుగా చేరుకుంటుంది అని. సాధారణంగా భూమి మీద మనకున్న అనుభవాన్ని బట్టి ఆలోచిస్తే ఇటుక చాలా వేగంగా కిందకి పడిపోతుంది కదా. భూమి మీద ఇటుకను వదిలేస్తే అది నేరుగా చాలా త్వరగా కింద పడుతుంది. దానికి త్వరణం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ భూమి మీద పక్షి ఈకను వదిలితే అది ఇటు అటు అటు ఇటు మెల్లగా తేలుతూ కిందకు చేరుకుంటుంది. అంటే కనీసం గాలి ఉన్న భూమి మీద ఇటుక ముందుగా పడుతుందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ చంద్రుని మీద పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది. చంద్రుని మీద వాతావరణం అస్సలు ఉండదు. అంటే ఇక్కడ ఇటుకకు గాని లేదా పక్షి ఈకకు గాని ఎలాంటి గాలి నిరోధం అనేది అసలు ఉండదు. మరి గాలి లేనప్పుడు అక్కడ ఏం జరుగుతుందని మీరనుకుంటున్నారు? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం విశ్వ గురుత్వాకర్షణ నియమం అంటే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీని ఉపయోగిద్దాం. ముందుగా ఆ ఇటుక మీద పనిచేసే గురుత్వాకర్షణ బలం ఎంతో లెక్కిద్దాం. ఇటుక మీద పనిచేసే బలాన్ని కనుక్కోవడానికి మనం ఒక సమీకరణాన్ని వాడతాం. ఆ సమీకరణం ఎలా ఉంటుందంటే ఎఫ్బి ఈక్వల్స్ టు జీ ఇంటూ ఎంఎం ఇంటూ ఎంబి బై ఆర్ స్క్వేర్గా ఉంటుంది. అంటే ఇక్కడ జీ అనేది గురుత్వాకర్షణ స్థిరాంకం. ఎంఎం అంటే చంద్రుని ద్రవ్యరాశి. ఎంబి అంటే ఇటుక యొక్క ద్రవ్యరాశి. మరి ఆర్ అనేదేంటి? ఇటుకకు మరియు చంద్రుని కేంద్రానికి మధ్య ఉన్న దూరం. దీనిని స్క్వేర్ చేయాలి. ఇది ఇటుక మీద పనిచేసే బలం. మరి పక్షి ఈక మీద పనిచేసే బలం దాని మాటేంటి? పక్షి ఈక మీద పనిచేసే గురుత్వాకర్షణ బలాన్ని కూడా ఇదే పద్ధతిలో లెక్కిద్దాం. దానికి కూడా సేమ్ సమీకరణమే వాడదాం. ఏంటది? ఎఫ్ఎఫ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఎంఎం ఇంటూ ఎంఎఫ్ బై ఆర్ స్క్వేర్. పక్షి యొక్క ద్రవ్యరాశి. ఇంకా మిగతా విలువలన్నీ సేమ్ ముందు చెప్పుకున్నవే. ఇప్పుడు మీరు ఈ 2 సమీకరణాలను చాలా జాగ్రత్తగా గమనిస్తే రెండింటిలోనూ ఒక కామన్ భాగం ఉంది. అదే జీ ఇంటూ ఎంఎం బై ఆర్ స్క్వేర్. ఈ భాగాన్ని మనం చంద్రుని గురుత్వ క్షేత్రం అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ద మూన్ అని అంటాము. ఈ విలువను ఏ ద్రవ్యరాశితో గుణించినా అది చంద్రుని మీద ఆ వస్తువు యొక్క భారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ మొత్తం విలువల కాంబినేషన్ని మనం జీఎం అని పిలుద్దాం. మనం సాధారణంగా భూమి గురుత్వ త్వరణాన్ని జీతో సూచిస్తాం. కానీ ఇక్కడ చంద్రుడు కాబట్టి సబ్స్క్రిప్ట్గా మనం ఏం చేస్తాం? ఎం అని వాడతాం. దీన్ని బట్టి ఇటుక మీద పనిచేసే బలాన్ని ఈ విధంగా రాయొచ్చు. ఎఫ్బి ఈక్వల్స్ టు జిఎం ఇంటూ ఎంబి. అంటే ఎఫ్ బ్రిక్ ఈక్వల్స్ టు జిఎం ఇంటూ ఎం బ్రిక్ అని అర్థం. అదేవిధంగా పక్షి ఈక విషయంలో ఆ సమీకరణాన్ని తీసుకుంటే దాన్ని ఇలా రాయవచ్చు. ఎఫ్ఎఫ్ ఈక్వల్స్ టు జిఎం ఇంటూ ఎంఎఫ్గా రాయొచ్చు. ఇప్పుడు మనందరికీ తెలిసిన ఒక చిన్న లాజిక్ ఏంటంటే పక్షి ఈక ద్రవ్యరాశి కంటే ఇటుక ద్రవ్యరాశి చాలా ఎక్కువ. అంటే ఎం బ్రిక్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం ఫెదర్. సో ఎంబి ఈజ్ గ్రేటర్ దాన్ ఎంఎఫ్ అని రాసుకుంటాం. ఈ 2 సమీకరణాల్లో జీఎం సమానమే. కానీ ఇటుక ద్రవ్యరాశి ఎక్కువ కాబట్టి ఇటుక మీద పనిచేసే గురుత్వాకర్షణ బలం కూడా పక్షి ఈక మీద పనిచేసే బలం కంటే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడి వరకు మనం చేసిన లెక్కంతా కరెక్టే. బలం ఎక్కువ ఉంది కాబట్టి ఇటుక చాలా త్వరగా కింద పడుతుందని మీరు వెంటనే అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇటుక మీద గురుత్వాకర్షణ బలం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే. కానీ దాని ద్రవ్యరాశి కూడా ఎక్కువే కదా. ద్రవ్యరాశి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఒక నిర్దిష్ట బలానికి అది అంత తక్కువ త్వరణాన్ని పొందుతుంది. మనం న్యూటన్ నియమాల్లో నేర్చుకున్నాం కదా. ఏ వస్తువు ఎంత త్వరగా కింద పడుతుందనేది దాని బలం మీద కాదు, దాని త్వరణం మీద ఆధారపడి ఉంటుంది అని. ఆ త్వరణాన్ని ఎలా కనుక్కోవాలో మనం ఇప్పుడు చూద్దాం. న్యూటన్ రెండవ గమని నియమం ప్రకారం బలం ఈక్వల్స్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. అంటే ఏంటి? ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ అని.
దీని నుండి త్వరణం కావాలంటే సమీకరణాన్ని కొంచెం మార్చుకోవాలి. ఇరువైపులా ద్రవ్యరాశితో భాగిస్తే సరిపోతుంది. అప్పుడేమైతుంది? F/m ఈక్వల్స్ టు m ఇంటూ a/m అవుతుంది. అప్పుడు అది కాస్త a ఈక్వల్స్ టు F/mగా మారుతుంది. కానీ ఇక్కడొకటేంటంటే బలం మరియు త్వరణం రెండూ సదిశ రాశులని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం సదిశ రాశులకు సంబంధించి మైనస్ కిందకి, ప్లస్ పైకి ఈ విధంగా గుర్తులు వాడొచ్చు. కానీ ప్రస్తుతం మనకు కేవలం పరిమాణం కావాలి. అంటే మాగ్నిట్యూడ్ కావాలి. కాబట్టి ముందుగా ఇటుక యొక్క త్వరణాన్ని కనుక్కుందాం. ఇటుక యొక్క త్వరణం అంటే యాక్సిలరేషన్ ఆఫ్ బ్రిక్ అంటే ఏబి ఈక్వల్స్ టు ఎఫ్ బ్రిక్ బై ఎం బ్రిక్. అంటే ఇటుక మీద పనిచేసే బలాన్ని ఇటుక యొక్క ద్రవ్యరాశితో భాగించాలి. మనం ఇంతకు ముందే ఇటుక మీద పనిచేసే బలాన్ని లెక్కించాం గదా! ఆ విలువను ఇందులో ప్రతిక్షేపిద్దాం. అప్పుడేమవుతుంది? ఎఫ్‌బి కాస్త జీఎం ఇంటూ ఎంబి బై ఎంబి అవుతుంది. అంతే గదా! ఇప్పుడిక్కడ లవంలోను, హారంలోనూ ఉన్న ఎం బ్రిక్ క్యాన్సెల్ అయిపోతుంది. అప్పుడు మనకు మిగిలేది కేవలం జీఎం. అంటే చంద్రుని మీద ఇటుక యొక్క త్వరణం. అంటే చంద్రుని మీద ఇటుక యొక్క త్వరణం జీఎం అన్నమాట. ఇప్పుడు పక్షి ఈక వంతు. పక్షి ఈక యొక్క త్వరణాన్ని ఏ ఫెదర్ అంటే ఏఎఫ్ అని అనుకుందాం. దీనికి కూడా ఇంతకు ముందు పద్ధతే వాడదాం. ఏ ఫెదర్ ఏఎఫ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఎఫ్ బై ఎంఎఫ్. ఇదేమవుతుంది? జీఎం ఇంటూ ఎంఎఫ్ బై ఎంఎఫ్ అవుతుంది. ఇక్కడ కూడా ముందులాగే ఎంఎఫ్ ఎంఎఫ్ క్యాన్సిల్ అయిపోతే ఏఎఫ్ ఈక్వల్స్ టు జీఎం అవుతుంది. అంటే ఇటుక మరియు పక్షి ఈక రెండింటికి ఒకే విధమైన త్వరణం ఉంటుందనే అర్థం. రెండు ఒకే రేటుతో కిందకు ప్రయాణిస్తాయి. రెండు ఒకే సమయానికి మరియు ఒకే వేగానికి నేలను తాకుతాయి. ఒకదాని ద్రవ్యరాశి ఎక్కువ ఉన్నప్పటికీ రెండు ఖచ్చితంగా ఒకే సమయానికి నేలను చేరుకుంటాయి. వాస్తవానికి ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువు చంద్రునితో ఎక్కువ గురుత్వాకర్షణ బలాన్ని కలిగి ఉంటుంది. కానీ దాని ద్రవ్యరాశి ఎక్కువగా ఉండడం వల్ల అది ఆ బలాన్ని తట్టుకునే జడత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ ద్రవ్యరాశి కారణంగా ఎంత బలం ఎక్కువ ఉందో అంతే స్థాయిలో అది త్వరణాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి చంద్రుడి ఉపరితలం మీద ఏ ద్రవ్యరాశి ఉన్న వస్తువుకైనా ఒకే విధమైన త్వరణం ఉంటుంది. ఇప్పుడు మీకొక సందేహం రావచ్చు. చంద్రుని మీద అలా జరిగితే భూమి మీద కూడా అలానే జరగాలి కదా అని. కానీ ఖచ్చితంగా భూమి మీద కూడా ఇలానే జరుగుతుంది. కానీ ఒకే ఒక కండిషన్. భూమి మీద కూడా గాలి అంతా తీసేసి కేవలం శూన్యం మాత్రమే సృష్టించి ఈ ప్రయోగం చేస్తే ఇటుక మరియు పక్షి ఈక రెండు ఖచ్చితంగా ఒకే సమయానికి నేలను తాకుతాయి. పక్షి ఈక ఇటుకలాగా రివ్వున కింద పడడం ఊహించుకోవడానికి కాస్త విచిత్రంగా ఉన్నా గాలి లేకపోతే ఇదే జరుగుతుంది. భూమి మీద మనకు వ్యత్యాసం కనిపించడానికి కారణం గాలి నిరోధం అని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇదే ఇటుకను బాగా చదునుగా ఎక్కువ వైశాల్యం ఉండేలా ఒక రేకులాగా చేసి కిందకు వదిలేద్దాం. గాలి నిరోధం ఎక్కువగా ఉండి అది కాస్త నెమ్మదిగా పడుతుంది. ద్రవ్యరాశి సమానంగా ఉన్న ఆకారం మారితే గాలి నిరోధం మారుతుంది. అలాగే పక్షి ఈకను కూడా తీసుకొని బాగా ఒత్తి ఒక చిన్న గుళికలాగా చేసి కింద పడేస్తే గాలిని చీల్చుకుంటూ అది చాలా వేగంగా కింద పడుతుంది. కనుక గాలి లేకపోతే ప్రతి వస్తువు సమాన త్వరణంతో పడుతుంది. వస్తువుల ఆకారం, గాలి నిరోధం బట్టి అవి వేర్వేరు వేగాలతో కింద పడుతూ ఉంటాయి. సమాన ఆకారం ఉన్న రెండు వస్తువుల్లో భారం ఎక్కువ ఉన్నది వేగంగా కింద పడుతుంది. ఎందుకంటే అది గాలి నిరోధాన్ని సులభంగా అధిగమిస్తుంది. దీన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం మీరే ఇంట్లో చేసుకోవచ్చు. ఒక లావుపాటి పుస్తకం అలాగే ఒక పోస్ట్ కార్డ్ తీసుకొని ఒకేసారి కిందకు వదలండి. కార్డ్ నెమ్మదిగా పడుతుంది. కానీ అదే కార్డ్‌ను అదే పుస్తకంపై పెట్టి ఒకేసారి వదిలితే ఏమవుతుంది? పుస్తకం కింద పడుతూ గాలి నిరోధాన్ని తొలగిస్తుంది కాబట్టి ఆ పోస్ట్ కార్డ్ ఖచ్చితంగా పుస్తకంతో పాటే ఒకే సమయంలో ఒకే రేటులో కిందకి పడుతుంది. ఇప్పుడు దీన్ని మీరే స్వయంగా ఒకసారి ప్రయత్నించి చూడండి.